5 క్యారెక్టర్స్ హూ బీట్ అకేనో మామ. వన్ పీస్ అనిమే చూసేవాడికి వీడియో పెద్ద పరిచయం కూడా అవసరం లేనటువంటి వాడు. ఏసుని చంపినది నా కొడుకే. లిటరల్లీ నేనైతే వీడి డెత్ కోసం ఎదురు చూస్తున్నా, మీరు ఏమన్నా అనుకోండి. నెంబర్ 5 వచ్చి మన షాంక్స్ మామ. లిటరల్లీ షాంక్స్ తెలుసుకుంటే ఈ అకేనో గడు తుప్పు కూడా చాలరు. లిటరల్లీ మనోడు కాంక్రస్ హాకీ అండ్ తన స్క్వాడ్ స్టైల్స్ తోని ఈ నా కొడుకుని చంపిపారు దొబ్బుతాడు. బట్ వీళ్ళిద్దరికి 1-on-1 ఫైట్ అయితే ఇంతవరకు జరగలేదు. అండ్ నెక్స్ట్ 4th వన్ మన మిహాక్. లిటరల్లీ షాంక్స్ కంటే మోర్ పవర్ఫుల్ అండ్ మన జోరో గానికి ఇంత ట్రైనింగ్ ఇచ్చినది కూడా మనోడే. సో మనోడు తెలుసుకుంటే అకేనోని పిండి చేయడంలో అస్సలు ఆలోచనే లేదు. సో వాడైతే 4th ప్లేస్. అండ్ 3rd వన్ బ్లాక్ బియర్డ్ మామ. లిటరల్లీ వైట్ బియర్డ్ జస్ట్ మన అకేనో గాన్ని ఒక సెకండ్ లో చంపేసేవాడు. బట్ అప్పుడైతే తప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు సేమ్ పవర్స్ ఉండే మన బ్లాక్ బియర్డ్ చేతిలో అయితే మనోడైతే తప్పించుకోలేడు. బికాస్ వన్ ఒరిజినల్ పవర్ కూడా ఉంది. దాంతో వీని పవర్స్ నలిఫై చేసేసి ఇంకా వైట్ బియర్ పవర్స్ తో వీని అయితే ఈజీగా చంపేయగలడు. అండ్ 2nd వన్ వచ్చి మన మంకీ డీ లూఫీ మామ. లిటరల్లీ ఒకప్పుడు మన మంకీ డీ లూఫీ వీని చేతిలో ఓడిపోయిండొచ్చు కానీ బట్ ఇప్పుడు గేర్ 5 లో ఆర్మమెంట్ హాకీ ఉపయోగించి వీడితో ఫైట్ చేస్తే లిటరల్లీ నేను వీళ్ళిద్దరి మధ్యన ఫైట్ సీన్ కోసం అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. అండ్ నెంబర్ 1 ఈజ్ మంకీ డీ డ్రాగన్ మామ. లిటరల్లీ ఒకప్పుడు అకేనో వర్సెస్ మంకీ డీ డ్రాగన్ ఫైట్ సీన్ అయితే జరిగినట్లుంది. సో అప్పుడు మన అకేనో గడు ఆల్రెడీ ఓడిపోయింటాడు. అండ్ ఫ్యూచర్ లో కూడా వీళ్ళిద్దరికి ఫైట్ జరిగిన అకేనో గాని అయితే కుక్కను కొట్టినట్లు కొడతాడు అనమాట.